మనము ఖర్చు విషయంలో చూసుకున్నా గానీ $5,500 పర్ ఇయర్ లాగా మనకు ట్యూషన్ ఫీజు ఉన్నది. అంటే దాన్ని $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,30,000 ప్లస్ ఆర్ మైనస్ లో మనకు ఎవ్రీ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఓకే. సో దట్ టోటల్ ప్యాకేజ్ కాలేజ్ మొత్తం ఫీజు వచ్చేసి 28 lakhs లో, ఓన్లీ కాలేజ్ ఫీజు 28 lakhs టోటల్ ప్యాకేజ్ లో అయిపోతుంది. సో ఇక్కడ యూనివర్సిటీ జియోమెడ్లో ఇంకొక ప్రత్యేకత ఏమున్నదంటే ఈ 28 lakhs టోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో దాని 50% ఆఫ్ ది కాలేజ్ ఫీజ్ అంటే 14 lakhs ఫస్ట్ ఇయర్ లో పే చేసి రిమైనింగ్ 14 lakhs 50% ఫోర్త్ ఇయర్ లో స్టార్టింగ్ లో పే చేస్తే మీకు హాస్టల్ పే చేయాల్సిన అవసరం అసలే లేదు. సో ఆ అడ్వాంటేజ్ యూనివర్సిటీ జియోమెడ్ కి మాత్రమే ఉన్నది. సో ఆ విధంగా మన స్టూడెంట్స్ ఆల్రెడీ సర్వీసెస్ తీసుకున్నారు కూడా. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది హాస్టల్ ఫీజ్ ఫ్రీ కాన్సెప్ట్ అనేది యూనివర్సిటీ తరపు నుంచి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ సర్వీసెస్ తీసుకుంటున్నారు కూడా. సో 28 lakhs లో టోటల్ ప్యాకేజ్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే అవకాశం యూనివర్సిటీ జియోమెడ్లో ఉంది. సో ఈ 28 lakhs మన ఇండియాలో ఒకవేళ చూసుకుంటే ఒక సంవత్సరం ఫీజు కూడా సరిపోదు. సో అన్ని అడ్వాంటేజెస్ ఉండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి, ఇంటర్నేషనల్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి, ఇంత తక్కువలో ఎంబీబీఎస్ కవర్ చేసే అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా చూస్ చేసుకుంటున్నారు.